ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా మెట్రో టీవీ వీక్షకులకు శుభ సాయంత్రం. ఇది ఈ రోజు జరిగింది హై డ్రామా అని మీరే చెప్తున్నారు కాబట్టి అది హై డ్రామానే. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాలి అంటే, వాళ్ళు ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు జరిగినటువంటి టెండర్స్ మీద వారు చేసినటువంటి అభియోగాలను కనుక మనం చూసినట్టయితే 1140 కోట్ల రూపాయల కుంభకోణాలు, దానికి టెండర్స్ అయితే 2000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి వారు దాంట్లో ఆరోపించారు. ఆరోపణ లోపలనే లోకభూయిష్టమైనటువంటి అది ఉన్నది. కాబట్టి కేవలం ఆరోపణ కిందనే దీన్ని తీసుకోవాలి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వారు మాట్లాడింది, వారు చేసినటువంటి సవాలుకు మా కేబినెట్ మంత్రి గారైనటువంటి అడ్లూరు లక్ష్మణ్ గారు, మీరు కనుక నిరూపిస్తే మేము దీనికి రాజకీయంగా ఏ విధమైన పరిణామాలు ఎదుర్కోవడానికైనా సిద్ధమని చెప్పి చేసినప్పుడు వారు సరే మేము లెక్కలు తీసుకొని వస్తాం, పలానా దగ్గరికి రమ్మనమని చెప్పిండ్రు. కాదు అక్కడికి కాదు ఇక్కడికి రమ్మని చెప్పిండ్రు. ఒక స్టిపులేటెడ్ టైం ఇచ్చిండ్రు. ఆ టైం లోపల వాళ్ళు రాకపోయిన తర్వాత మంత్రులు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత టీఆర్ఎస్ భవన్ నుంచి వెళ్లే ప్రయత్నం చేసిండ్రు. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని పోలీసు వాళ్ళు ఆపేశారు. ఈ తతంగాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఏదైనా ఒకవేళ దీంట్లో ఇబ్బంది జరిగితే కూడా నిరూపణ రోడ్ల మీద లెక్కలు చూసుకోవడం కానివ్వండి, ఒక ప్రెస్ క్లబ్ లో కూర్చొని నిజ నిర్ధారణ జరుగుతుందా? ఇప్పుడు ఒక నిజ నిర్ధారణ జరగాలంటే దానికి కావాల్సిన అప్రాప్రియేట్ అథారిటీకి నిజంగా కనుక ఆ యొక్క టెండర్ లో కుంభకోణాలు అయితే ఎవరికి దాన్ని కంప్లైంట్ చేయాలి, లేదు దాని మీద సరి అయినటువంటి విచారణ గ్రాంట్ చేయాలి, అసెంబ్లీలో మాట్లాడాలి, అవసరం కోర్టుకు పోవాలి. అంతేగాని ప్రెస్ క్లబ్ లో ఈరోజు అన్నారు అంటే ఏదైతే మీరు ఓకే బయట చర్చకు సిద్ధంగా లేకపోతే ఒక రోజు స్పెషల్ అసెంబ్లీ సెషన్ పెట్టమని కూడా అడిగారు. మరి దానికి రెడీయా కాంగ్రెస్ ప్రభుత్వం? ఇప్పుడు స్పెషల్ అసెంబ్లీకి రమ్మనమని చెప్పి అడిగింది కదా. అసెంబ్లీకి రమ్మనమండి, అసెంబ్లీకి వారి ప్రతిపక్ష నాయకుడిని కేసీఆర్ గారిని రమ్మనమనండి. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఇదివరకున్న సీనియర్ మంత్రులు వాళ్ళందరూ కూడా వచ్చి కూర్చొని అసెంబ్లీలో చర్చించవచ్చు. మీరు వదిలేసి రోడ్ల మీద లెక్కలు తేలుతాయా? మీరు ప్రెస్ క్లబ్ లో లెక్కలు తేలుతాయా? ఒకవేళ వీళ్ళు చెప్పిండ్రు, వాళ్ళు చెప్పిన దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తామా? మేము చెప్పిన లెక్కలు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? ఇది కేవలము మీడియా హైప్ క్రియేట్ చేయడానికి, ప్రజల యొక్క అటెన్షన్ ని డైవర్ట్ చేయడానికి. రోడ్ల పైన లెక్కలు తేలుతాయా అని కూడా మీరు అన్నారు. ఫస్ట్ రోడ్డు పైన బైఠాయించింది మీ నాయకులే. వాళ్ళు రమ్మనమని అంటే వాళ్ళు రమ్మనమని అన్నప్పుడు వచ్చిండ్రండి. ఇప్పుడు స్వీకరించకపోతే మీరు రాలేదు కదా అని అంటారు. వచ్చిన టైంలో వాళ్ళు మంత్రులు, వాళ్ళకి ఆల్రెడీ ప్రీ షెడ్యూల్డ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అయినా కూడా వీళ్ళ దీన్ని స్వీకరించి వచ్చిండ్రు. ఆ టైంలో రాలేదు, వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము వస్తామంటే ఎట్లా? వాళ్ళు ఏదో ఇప్పుడు కేవలం ఇది అంటే నేను క్లియర్ గా ఏం చెప్తున్నంటే, ఒక పార్టీ ప్రతినిధిగా కాకుండా జనరల్ వ్యూవర్స్ కూడా నేను ఒక మాట చెప్తున్నా. రోడ్ల మీద లెక్కలు తేలవండి, మీరు అసెంబ్లీలో తేల్చుకోండి, అప్రాప్రియేట్ అథారిటీ కంప్లైంట్ చేయండి. నిజంగా అవినీతి జరిగి ఉంటే దాన్ని ఏ విధంగా బయట తీయాలనడానికి రాజ్యాంగపరమైనటువంటి సంస్థలు ఉన్నాయి, వాటి ద్వారా చేయాల్సిందే. లేని పక్షం ఉంటే కోర్టుకు పోయి దాని మీద ఏమైనా విచారణకు ఆదేశించమని చెప్పి అడగాలి. న్యాయబద్ధంగా అన్న పోవాలి, చట్టబద్ధంగా అన్న పోవాలి. మీరు అవేమీ లేకుండా కేవలము మీడియాలో పడి హైప్ క్రియేట్ చేసినంత మాత్రం సమస్య క్లియర్ అవుద్దా? ఇప్పుడు దానికి సంబంధించి ఇంచుమించు 9 సంవత్సరాల కాలం పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురుకులాలకు ఆయన పర్యవేక్షణలోనే జరిగినాయి. మరి ఆయన పర్యవేక్షణలో జరిగిపోయిన తర్వాత మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక చూసిన ఎన్ని గురుకులాలకు కిరాయిలు కట్టక వాటికి లాక్స్ చేసిండ్రు. ఎన్ని గురుకులాల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది, ఎంతమంది విద్యార్థులు దాంట్లో సరి అయినటువంటి ఫుడ్ వ్యవస్థ అది లేక ఇబ్బంది పడ్డన్న విషయం అందరం చూసినాం. కంటిన్యూషన్ గా వార్తా కథనాలు వస్తూనే ఉన్నాయి మనకు. ఇప్పుడు ఎక్కడైతే ఇష్యూ ఉంది, ఇష్యూని ఎట్లా క్లియర్ చేయాలన్న దాని మీద మాట్లాడాలి. నిజంగా ఆయనకు ఉన్నటువంటి అవినీతి జరిగిందనే ఉంటే దానికి చట్టపరంగానో న్యాయపరంగానో ఉన్నటువంటి చర్యల మీద పోవాలి. కానీ కేవలం రాజకీయమైన ప్రచారం కోసం, రాజకీయ ఆరోపణల కోసం మాత్రమే వారు వాడుకుంటుండ్రు. ప్రతిపక్షం కాబట్టి వాళ్ళు ఆ పని చేసిండ్రు. ఇప్పుడు మేము గిరక దాన్ని స్వీకరించకపోతే మీరు నిజంగానే చేసిండేమో అంటారు. కాబట్టి పారదర్శకంగా ఉండడం కోసమే 3 మంత్రులు 4 మంత్రులు ఇవాళ అక్కడికి వచ్చిండ్రు. ఎవరు అమరవీర స్తూపం దగ్గరకు వచ్చి కూర్చొని రమ్మని చెప్పి అడిగినరు. సరే, ఒకవేళ వీళ్ళు వచ్చి కూర్చొని మాట్లాడితే ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు ఆవేశపడకుండా ఉంటారా? ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా ఉంటుందా? ఈ చర్చకు అర్థం లేదండి. దీనికి కరెక్ట్ కనుక మీరు దీనికి న్యాయ విచారణ జరగమనో లేదా చట్టబద్ధంగా పోవడానికి వారు ప్రయత్నించాలి. వారు
సవాల్ వేసింది కాబట్టి మేము స్వీకరించక తప్పని పరిస్థితిలో వచ్చినాం అంతే తప్ప వారు అడగడం కరెక్ట్ కాదు. కానప్పుడు న్యాయపరంగా ఇప్పుడు వాళ్ళు అసెంబ్లీ ఒక రోజు 2 రోజులు చేయమని ప్రతిపక్షాన్ని డిమాండ్ చేయమనండి, స్పీకర్కి ఇవ్వమనండి. దాని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి కేబినెట్ వారు అందరూ కూడా విచారం చేస్తారు. 1 రోజు 2 రోజులు ఎమర్జెన్సీ కాల్ఫర్ చేస్తారు, చేసి దాంట్లో డిస్కస్ చేయండి. అసెంబ్లీ ఉన్నప్పుడే వాకౌట్ చేసి వెళ్ళిపోతారు. ప్రతిపక్ష నాయకుడు గారు వచ్చి సంతకం పెట్టి డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక్కడ అదేమో ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి మీరు రోజు ఒక ఇష్యూ మీద మీరు ఇది చేస్తారు. దీనివల్ల వచ్చేది ఏంటి? ఇప్పుడు రోడ్ల మీద మాట్లాడుకునే దానికి అసెంబ్లీలు ఎందుకండి? ఇంకా అసెంబ్లీలు ఎందుకు, కౌన్సిల్ ఎందుకు, పార్లమెంట్లు ఎందుకు చెప్పండి? రోడ్ల మీద మాట్లాడుకొని సమస్యలు పరిష్కారం అయ్యేటటువంటి ఇవన్నీ ఎందుకు? మరి వ్యవస్థ అంతా ఎందుకు? ఏంటి ఆ వ్యవస్థ? ఏది ఎక్కడ మాట్లాడాలి, ఏ డయాస్ మీద మాట్లాడాలో ఆ డయాస్ మీద మాట్లాడాలి, ఎక్కడ క్లెయిమ్ చేయాలో అక్కడ చేయాలి. మీరు అవినీతి ఆరోపణలు జరిగినాయని మీ మీద అంటే మేము రోడ్ల మీద వచ్చే అన్నమా? దానికి కావాల్సినటువంటి సీట్లు వేస్తున్నాం, న్యాయ విచారణ కమిటీలు వేస్తున్నాం, దాని మీద విచారణ జరుపుతున్నాం.